అన్నా నమస్తే అందరికీ. నేను మీ సందీప్ అన్న. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో ఈ తెలంగాణ రాష్ట్ర సర్కార్కి మాత్రం కనిపిస్తలేవన్నా. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు పేద బిడ్డలు అంతా కూడా దావకాన్లల్లా ఆస్తిపాస్తులు అమ్ముకొని కుదబెట్టి ప్రైవేటు దవాఖానలో పొట్టి తిరుక్కుంటా ఆక్సిజన్ అందక, సరైనటువంటి మెడికల్ సదుపాయాలు లేక, సరైనటువంటి అంబులెన్సులు లేక, సరైనటువంటి మందులు లేక, సరైనటువంటి గోళీలు లేక ఎంతోమంది మధ్యతరగతి పేద బిడ్డలంతా కూడా ఇవాళ చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చినటువంటి రాష్ట్రం, గొప్ప రాష్ట్రం అనేటువంటి బాతాల పోషెట్టి డప్పు కొడుతుంటావు కదా. తెలంగాణ రాష్ట్రంలో ఆకలి చావులు లేవు, కరోనా మరణాలు లేవు, రైతు ఆత్మహత్యలు లేవని చెప్పినావు కదా. ఇవాళ రైతు ఆత్మహత్యలలో 2వ స్థానంలో ఉంది ఈ యొక్క ఇండియా. డ్రగ్స్ మాఫియాల 2వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అత్యంత డ్రగ్స్ మాఫియాగా మారినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏరియా ఏదంటే హైదరాబాద్. అలా రామారావు గారు మీ చికెన్ అమ్ముడు పోకపోతే చికెన్ తినుర్రి బరాబర్ అంతా మంచిగా ఉంటుందని చెప్పారు కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలు చచ్చిపోతుంటే ఏడ వండుకున్నావు? ఇవాళ నీ ఫామ్ హౌస్లో వండుకున్నావా? తెలంగాణ రాష్ట్రంలో మల్లాపురంలో ఒక ఆడబిడ్డ, ఒక 9 నెలలు అయినటువంటి ఒక ఆడబిడ్డ సరైనటువంటి టైంకు వైద్యం అందక ఇవాళ చచ్చిపోతే ఏడ వండుకున్నావు? తెలంగాణ రాష్ట్రాన్ని మారుస్తాం, పొడుస్తాం, ఏకేస్తాం, పీకేస్తాం అంటారు కదా. యాడికిపోతురు అంతా? అరే టీవీ నైనోడా, నీకు ఈ కరోనా సావులు కనిపిస్తలేవా? ఎన్టీఓనికి కనిపించది, టీటీఓనికి కనిపించది, ఇంకా ఎవడన్నా మన సావులు చూపించేది? ఈ తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలు ఎన్నిగానం ఉన్నాయా తెలియదు, ఎంతమంది చచ్చిపోతురా తెలియదు. ఈ మెడికల్ మాఫియాని ఎవడన్నా అడ్డుకునేది ఎవడన్నా ప్రశ్నించేటోడు? ఇవాళ నీ ఇంట్లో వస్తేనే ప్రశ్నిస్తావా? నీ అన్ననో, నీ అక్కనో, నీ చెల్లెనో, మీ అమ్మనో నీ ఇంట్లో ఏదైనా అయితే తప్ప నువ్వు ప్రశ్నించడానికి రోడ్డు మీదకి రావా? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు లేవు, బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అన్ని పార్టీలు వస్తాయి. వచ్చి నీ ముట్టిగాడని కూడా రెడీగా బరాబర్ మన ఇంటికాడ రెడీగా తయారుగా ఉంటారు ఎలక్షన్లు వచ్చినప్పుడే. తెలంగాణ రాష్ట్రంలో మండలానికి 50 పడకల హాస్పిటల్ అన్న వచ్చిందా ముఖ్యమంత్రి గారు? తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ 100 పడకల హాస్పిటల్ అన్న వచ్చినాయా? రాలే. ఇవాళ ఇన్ని మరణాలు అవుతుంటే మరి ఏడబండుకురు సార్ మీరంతా? ప్రతిపక్షం అనేది లేదు అన్నా. మీ అందరికి చెప్పేది ఒకటే, రేపు ఓటేయమని చెప్పి మీ ఇంటికాడుకోవడం వస్తే వాడిని తన్ని మరీ ఎరగొట్టమని చెప్తున్నానా.